హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ మామిడి పండ్ల జామ్ ఎలా చేయాలనో చూపిస్తాను. మామిడి పండ్లను మనము చెక్కు తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా తయారు చేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఇదంతా వేసుకోవాలి. 500 గ్రాముల మామిడి పండ్లు అయితే 300 గ్రాముల చక్కెర, అంటే కొంచెం పులుపున్నవి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తీపున్న పండ్లు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. షుగరు వారి వారి స్వీట్ని బట్టి వేసుకోండి. నేను తీసుకున్న మామిడి పండ్లు 2 కేజెస్ ఉన్నాయి. నేను 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మామిడి పండ్లు స్వీట్ ఎక్కువ ఉన్నాయి నావి, అందుకని 2 కేజీలకు 1/2 కేజీ వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది, మాడిపోతే టేస్ట్ ఉండదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలబెట్టుకుంటూ చేసుకోండి. ఈ జాము మనకు ఒక 1 ఇయర్ వరకు స్టాక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మామిడి పండ్లు రానప్పుడు మనకి ఈ జామ్ తింటే మామిడి పండ్లు తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇలా షుగర్ వేసాక కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టే కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టినామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంది, కాబట్టి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఒక 15-20 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక నిమ్మరసం వేసుకోవాలి. 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ నిమ్మరసం వేసుకుంటే నిల్వ ఉంటుంది. నిమ్మరసం వేసుకోకుంటే నిల్వ ఉండదు, పాడైపోతుంది. నిమ్మరసం వేసితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 కేజీ పండ్లకు 1 స్పూన్ నిమ్మరసం పడుతుంది. ఇలాగా కలబెట్టుకుంటూనే ఉండాలి, ఎందుకంటే మాడుకోకుండా. మాడిపోయిందంటే టేస్ట్ బాగుండదు. ఇది చిందుతుంది, జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. చింది బొబ్బ పోగొట్టుకోవద్దండి. మామిడి పండ్లు ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సీజన్లో ఇది చేసి పెట్టుకుంటే మనకు మామిడి పండ్లు లేని కాలంలో పనికి వస్తుంది. మామిడి పండు తిన్నాము అన్నంత ఫీలింగ్ కలుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టం కదా మామిడి పండ్లు అంటే. ఇలాగ చేసి వాళ్ళకి మామిడి పండ్ల సీజన్ అయిపోయినా కూడా మామిడి పళ్ళు తిన్న ఫీలింగు మీరు కలిగించండి ఫ్రెండ్స్. తప్పకుండా చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కొంచెం చిక్కగా అయింది చూడండి, గమనించండి. క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది చూడండి, చిక్కగా అయ్యింది. కొంచెం ప్లేట్లో తీసుకొని ఇలా మనము జారకుండా ఉండాలి అన్నమాట. ఇది కొంచెం జారుతుంది, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్లేట్లో వేసుకొని చూస్తే మనకు జారకుండా ఉంటే అప్పుడు అయినట్లండి. అప్పుడు స్టవ్ ఆపేసుకొని బాగా చల్లారాక ఇలా అవుతుందండి జాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము పొడిగా ఉన్న డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.